పల్లి గ్రామంలో ఎవరికైతే బీపీ షుగర్ కానీ ఇంకేదైనా బాలింతలు వాళ్ళంతా ఉంటే మరి దూరం వెళ్లకుండా ఇక్కడ మన వీళ్ళలోనే ఒకటి పల్లె దవాఖానా పేరు మీద సబ్ సెంటర్ను ప్రారంభించుకోవడం జరిగింది. అది 20 లక్షల రూపాయలతో మనకి మీకు అందరికి అందుబాటులో ఉండాలని మన గ్రామంలోనే రోడ్ టెక్నికల్ దాని శంకుస్థాపనగా మన ప్రారంభోత్సవం సందర్భంగా మీకు స్టాఫ్ కూడా ఉన్నారు. ఆల్రెడీ ఇక్కడ ఒక ఆయుష్మాన్ డాక్టర్ ఉంటారు, ఆయుర్వేదిక్ డాక్టర్, తర్వాత ఇంకా ఎంఎన్ఎంస్ ఉంటారు, ఫార్మసీ ఉంది, ల్యాబ్ ఉంది, బీపీ షుగర్ అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ సందర్భంగా ఇప్పుడు మీ అందరితో మాట్లాడిన తర్వాత మన సుదర్శన్ గారిని, మన వెంకటస్వామి వీళ్ళందరూ కూడా, శాంసంగ్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు వీళ్ళు చెప్పింది ఏంటంటే మీ ఊళ్ళో ముఖ్యంగా 2-3 సమస్యలు ఉన్నాయి. ఒకటి బస్ స్టాండ్, ఇంకొక చెప్పారు, అది తప్పకుండా ఇక్కడ ఒకటి మన గాంధీనగర్ దగ్గర ఒకటి పండుగ పూర్తిగా తొందరనే 5 నెలల్లోనే అయిపోతుంది. అర్థమైనా బస్ స్టాండ్లో ప్రాబ్లమ్. తర్వాత ఇప్పుడు ఇందిరమ్మ ఇంట్లో మటుకు గతంలో మీకు అందరూ కూడా తెలుసు, ఇక్కడ ఫౌండేషన్ వేసారు 2015లో, మరి 10 ఏళ్ళు అయింది. అసలు గోల్డ్ మేకలు ఉంటున్నాయి. సో ఆ రోజు నేను ఎలక్షన్ ముందు కూడా ఇక్కడ రావడం జరిగింది, ఆ రోజు మీకు చెప్పడం జరిగింది. ఇప్పుడు మీకు ఎన్ని ఇచ్చిన మీద అదే ఇప్పుడు నడిపెల్లి జీపీకి దగ్గర 70 ఇందిరమ్మ ఒక్కొక్క ఇల్లు 5 లక్షల చొప్పున ఇప్పుడు అందరికీ వస్తాయి. అయితే దాంట్లో ఎన్ని ఇల్లు 30 ఇప్పుడు ఎక్కువ 31 ఇల్లు కడతారు, మిగతా ఇంకా చూసుకుంటారంటే అది కాకుండా కూడా ఇక్కడ మనకు ఈ డబుల్ బెడ్రూమ్ మీద స్టార్ట్ చేసింది కూడా ఫేజ్ 2లో. అంటే ఇప్పుడు మనకి ఎవరికైతే ప్లాట్లు లేవు, కట్టుకోవడానికి ప్లాట్లు లేవు, ఆ భూమి లేని వాళ్ళకు అవి త్వరలోనే ఇస్తాం. అది కూడా ఆల్రెడీ లబ్ధిదారులది జరుగుతూ ఉంది. అది ఆల్రెడీ ఫైల్ కలెక్టర్ దగ్గర ఉన్నది. మనము ఇది తొందరగా లేకుండా ఈ స్థానిక సంస్థలు ఎన్నుకున్న తర్వాత వాళ్ళందరూ కూడా ఏం చేస్తామంటే వాళ్ళకు ఇప్పుడు సపోజ్ పునాది వారికి తగ్గిన అనుకోండి, 1 లక్ష రూపాయలు అయితే 4 లక్షల నుంచి 1 లక్ష రూపాయలు కట్ చేస్తుంది. అట్లా అంటే భూమికి మనం భూమి లేని వాళ్ళకి ఇల్లు ఇస్తున్నాం కదా 5 లక్షలు, అట్లనే దానికి ఎంత ఖర్చు అవుతుందో ఖర్చు చేసి మీకు అది కట్టుకోవాలండి. గవర్నమెంట్ ఇస్తే మీరే కట్టుకోవాలి. అట్లా ఇల్లు కూడా మీకు అందరికీ డిస్ట్రిబ్యూషన్ చేస్తాము. ఎంతలోనే ఎక్కిస్తాము. దాని రోజులు కొంతమంది పేదోళ్ళు అందరు కూడా అందరు పేదోళ్ళే, ఇల్లు లేని వాళ్ళు అందరికీ ప్లాట్ లేని వాళ్ళు ఇస్తాం. అలా లేని వాళ్ళకి కూడా ఇంకా పక్కన జాగు ఉన్నది, 75 గజాలు వచ్చి జాగించి దాన్ని ఇస్తాం. ఇప్పుడు మనకి ఈ స్కీమ్ స్టార్ట్ అయ్యే సంవత్సరం కూడా రాలేదు, ఇంకా అది ఇంకా 3-4 ఏళ్ళు ఉంది మన గవర్నమెంట్. కాబట్టి తప్పకుండా నడిపల్లి గ్రామంలో అందరికీ ఇచ్చే బాధ్యత మాది. సో ఇల్లు ఉన్నాయంటే అది ఊడిపోయే వాళ్ళే మా చుట్టాలు కాదు, మా కులం కాదు, మనం మొత్తం గవర్నమెంట్ నుండి ఆయన పడతారు. అయితే కొంచెం సప్లిమెంట్ ఇస్తాం మనకు, మన అది కాకుండా మరి శ్మశాన వాటికి అన్నది దాన్ని ఖచ్చితంగా మనం అదే మన ఎన్ఆర్టీఎస్లో పెట్టించి అది కూడా చేస్తున్నాం. సో ఇంకా ఏమున్నాయి ఇప్పుడు చారాన మిక్కి లేకుండా కిలో లోన్లు వస్తున్నాయి కదా. సో ఇంకా రాబోయే కాలంలో ఇంకా పెద్ద ఎత్తున మనకు ఎదురు చేస్తాము. దగ్గర 1 కోటి మంది మహిళలకు 1 లక్ష కోట్లు ఇప్పటికే మనం 30 కోట్లు ఇచ్చినాం, 30,000 కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చాం. ఇంకా ఇలా ఇందిరామిల్లు మీ పేరు మీద ఇస్తున్నాము, రేషన్ కార్డు మీ పేరు మీద ఇస్తున్నాము, సన్న బియ్యం ఇస్తున్నాము, 200 రూపాయలు కరెంట్ ఇస్తున్నాము, ఆర్టీసీ ఇస్తున్నాము. ఇలా రాబోయే కాలంలో ఇంకా కొన్ని గ్యాస్ రాబోయే చాలా మందికి వస్తుంది. కొంతమందికి ఏమైందంటే అది కేవైసీ ప్రాబ్లమ్ రాలేదు. ఇప్పుడు ఊళ్ళో 500 మందికి ఇద్దరికి మాకు ఏమైనా వస్తుంది. అదేదైనా చిన్న టెక్నికల్ ఇష్యూ ఉంటుంది, అది కూడా 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కూడా ఇస్తాము. అది దీన్ని ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, అదంతా అయిపోతుంది. మీరు ఒకటే ఏమంటున్నామంటే ఇప్పుడు స్థానిక సంస్థలు ఇంట్లో మీకు ఏదైనా ఇప్పుడు ఇందిరామిల్లు మీ పేరు మీద ఇస్తాం, పెద్దపేట వేస్తున్నాము, మీ చేతిలోనే ఇల్లు ఉండాలి, మీ చేతిలోనే రేషన్ కార్డు ఉండాలి. సో కాబట్టి ఇలా రాబోయే కాలంలో ఇంకా కూడా పెద్ద పెద్ద వ్యాపారం చేసుకోవడానికి కూడా మీకు అవకాశాలు ఉన్నాయి. మహిళా సంఘాలు అందరూ కూడా తెల్లారే కావు. ఇక మిగతా వాళ్ళందరూ కూడా సబ్సిడీషన్ కూడా అంటున్నారు. ఆ సబ్సిడీషన్ కూడా మనం ప్రపోజల్ పంపించినాము. శాంక్షన్ కాగానే ఈ ల్యాండ్ కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చేస్తున్నాం. దానికి కొంచెం టైం పడుతుంది, పెద్దది 3-4 కోట్లు కాబట్టి 5-6 నెలలు పడుతుంది. శాంక్షన్ అయినాక మనం చూద్దాం. అది కూడా ఏం ప్రాబ్లం లేదు, దాని పొలిటికల్ కాదు.
ఇవాళ ఇప్పుడు 10 ఏళ్ళలో ఒక ఇల్లు నచ్చిందండి. ఇప్పుడు మరి ఇవాళ మేము 40-70 ఇల్లు ఇచ్చినాము, 5 కట్టుకుంటున్నాం. అట్లా సన్న బియ్యం ఇస్తున్నాం, రైట్స్ ఇచ్చినాం కదా. ఏది ఉండా చేస్తాం, కానీ మీరు మాత్రము ఒక మాట మీద ఉండండి. మీకు ఒట్టిగా మీరు ఒట్టిగా వచ్చి పెన్షన్ రాని వాళ్ళకు ఒక నిమిషం ఆగండి. దానికి ఇప్పుడు ఇంకా 10 స్కీమ్ ఇంకా చాలు కాలేదు. గతంలో ఎవరికి కూడా కొత్త పెన్షన్ రాలేదు, పాతలకి ఇచ్చినాం. ఇప్పుడు కొత్త వాళ్ళకి ఇస్తాము, పాత వాళ్ళకి ఇస్తాము. కాకపోతే ఇంక ఇప్పుడు డబ్బులు లేవు. మనం కేసీఆర్ ఏం చేసి మొత్తం అది సాఫ్ చేసుకుని పోయాడు. అర్థమైనా? ఇప్పుడు మనకు టైం పడుతుంది, ఇస్తాము. ఇంకా ఇప్పుడు 2 సంవత్సరాలు కూడా కాలేదు. ఇంకా మేము ఇంకా 3 ఏళ్ళు ఉంటాము. మళ్ళీ మీరు ఓట్లేస్తే మళ్ళీ ఒక 5 ఏళ్ళు ఉంటాము.